గాంధీకి జన్మించిండు నెహ్రూ వడిలో ఆటాడిండు చదువు సంధ్యలు నేర్చినోడు సక్కానైన గుణమున్నోడు దేశం కోసం ప్రాణాలిచ్చి పశువులు బాసిండే అయ్యో రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల చేతుల్లో నా ఊపిరొదిలిండే అయ్యో రాజీవ్ గాంధీ గాంధీ అడుగు జాడలు ఆశయాల సాధనకై భారతదేశం ప్రధాని అయి భారత ఖ్యాతిని చాటినవాడు గరీబీ హటావో అంటూ ముందుకు సాగిండే మన రాజీవ్ గాంధీ పేద ప్రజలకు అండగా ఉండి పెన్నీదయ్యిండే మన రాజీవ్ గాంధీ అందరి బంధువైనోడు అమరుడయ్యిండే అయ్యో రాజీవ్ గాంధీ చుట్టమల్లె మెరిసినోడు అమరుడయ్యిండే మాయా మర్మం తెలియని వాడు పాలలాంటి నవ్వున్నోడు ప్రజలే నా బంధువులంటూ జనముల కలిసిందే మన రాజీవ్ గాంధీ ప్రజల పక్షం నిలిచిన వాడు ప్రాణాలు వదిలిండే రాజీవ్ గాంధీ నిరుపేదలకు నీడైనోడు ఆప్యాయతకు పేరైనోడు పల్లె పల్లెల ప్రగతిని తెచ్చి పడుగు జాతుల మేల్కొలిపిండు కాంగ్రెసు ఖ్యాతిని నిలిపి కనుమరుగయ్యిండే అయ్యో రాజీవ్ గాంధీ త్యాగాల బాటల్లో తలతల మెరిసిండే అయ్యో రాజీవ్ గాంధీ అయ్యో ముత్యమల్లే మెరిసిన వాడు మమ్ముల వీడిండే అయ్యో రాజీవ్ గాంధీ ముత్యమల్లే మెరిసిన వాడు మమ్ముల వీడిండే అయ్యో రాజీవ్ గాంధీ అందరి బంధువైనోడు అమరుడైండే అయ్యో రాజీవ్ గాంధీ ముత్యమల్లే మెరిసినోడు మమ్ముల వీడిండే అయ్యో రాజీవ్ గాంధీ అందరి బంధువైనోడు అమరుడైండే అయ్యో రాజీవ్ గాంధీ ముత్యమల్లే మెరిసినోడు మమ్ముల వీడిండే అయ్యో రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీకి జన్మించిండు నెహ్రూ వడిలో ఆటాడిండు చదువు సంధ్యలు నేర్చినోడు సక్కానైన గుణమున్నోడు దేశం కోసం ప్రాణాలిచ్చి పశువులు బాసిండే అయ్యో రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల చేతుల్లో నా ఊపిరొదిలిండే అయ్యో రాజీవ్ గాంధీ అందరి బంధువైనోడు అమరుడయ్యిండే అయ్యో రాజీవ్ గాంధీ చుట్టమల్లె మెరిసినోడు మమ్ముల వీడిండే అయ్యో రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ అడుగు జాడలు ఆశయాల సాధనకై భారతదేశం ప్రధాని అయి భారత ఖ్యాతిని చాటినవాడు గరీబీ హటావో అంటూ ముందుకు సాగిండే మన రాజీవ్ గాంధీ పేద ప్రజలకు అండగా ఉండి పెన్నీదయ్యిండే మన రాజీవ్ గాంధీ అందరి బంధువైనోడు అమరుడయ్యిండే అయ్యో రాజీవ్ గాంధీ చుట్టమల్లె మెరిసినోడు మమ్ముల వీడిండే అయ్యో రాజీవ్ గాంధీ మాయా మర్మం తెలియని వాడు మంచు కన్నా సరళని వాడు వెన్నెల మోమున్నోడు పాలలాంటి నవ్వున్నోడు ప్రజలే నా బంధువులంటూ జనముల కలిసిండే మన రాజీవ్ గాంధీ ప్రజల పక్షం నిలిసిన వాడు ప్రాణాలు వదిలిండే అయ్యో రాజీవ్ గాంధీ అందరి బంధువైనోడు అమరుడయ్యిండే అయ్యో రాజీవ్ గాంధీ ముత్యమల్లె మెరిసినోడు మమ్ముల వీడిండే అయ్యో రాజీవ్
భారతదేశంలో దేశం మొత్తం మీదంగా కర్ణాటక ఎట్లయితే నడిచిందో, కర్ణాటక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించిందో కర్ణాటక తరహాలోనే భారతదేశము అక్కడ రాష్ట్రంలో ఇక్కడ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందనే విషయం కూడా ప్రజలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చిన్న వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ తన ప్రాణాలను దేశం కోసం అర్పించిన దినం ఈరోజు దాన్ని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలదండలు వేసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంచడం జరిగింది. ఇది మా శంకర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇదే విధంగా కంప్యూటరైజేషన్ తీసుకొచ్చి యువతకు చైతన్యం ఇచ్చిన మన యువ భారత ప్రధానిగా వారు త్యాగం చేసిన దాన్ని గుర్తుంచుకొని ఈరోజు ఈ సందర్భంగా అందరం ఇక్కడ జమైనము. అదేవిధంగా ఈరోజు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొత్తం ప్రజలు ఆలోచన చేస్తున్నారు. మన కాంగ్రెస్ పార్టీ మనకు దిక్కు, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సాయం చేస్తుంది, అండగా ఉంటుంది అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉంటున్నారని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఒక గొప్ప వ్యక్తిని కోల్పోవడం, దేశం గురించి త్యాగం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా గ్రామంలో దేశంలో భారతదేశం మొత్తంలో ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా షాద్నగర్ నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త రాజీవ్ గాంధీ గారి అభిమానులంతా కూడా ఉదయమే ఇక్కడికి వచ్చి పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది. ఆయన పేరు మీద తప్పకుండా హాస్పిటల్లకు పోవడం, రోగులను కలుసుకోవడం, వాళ్ళ ఇబ్బందులు పరిశీలించడం, వాళ్ళ పనులు బెడ్డు అన్నీ ఇవ్వడం జరిగింది. దోసుకుంటే ఇవాళ చూడండి కన్వీనియర్గా తీర్పు ప్రజలు ఇచ్చారంటే ఎప్పుడు దోచుకుంటుంది ఎవరు? ఈ దేశాన్ని ప్రజలు గ్రహించారు. గుజరాత్ వాళ్ళు దోసుకపోతున్నారు, మోదీ దోచి వాళ్ళకి పెడుతుండ, అంబానీ అదానికి దోచి పెడుతున్నారు. కాబట్టి యావత్ భారతదేశం మొత్తం గ్రహించారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నిస్వార్థంగా మీరు అందరూ చూసారు. ఎలా రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సభ్యుడిగా ఉంటే డిస్క్వాలిఫై చేశారు. ఇవాళ అదేవిధంగా వాళ్ళకుండే బంగ్లా కూడా తీసుకోవడం జరిగింది. అకామిడేషన్ ఇస్తే ఒక పార్లమెంట్ అకామిడేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే డిస్క్వాలిఫై చేసినాం, నీ బంగ్లా కాల్ చేయంటే యావత్ భారతదేశం అంతా బాధపడ్డది. అందరు ప్రతి ఒక్క పేదవాడు కన్నీళ్ళకెళ్ళి నీరు గార్చింది. కాబట్టి ఇలా కర్ణాటక వెళ్ళి బీజేపీని పంపించేసారు. రేపు భారతదేశంలో ఒక్క బీజేపీ ఓడు మిగిలడు. ఈవెన్ మోదీ అనేటువంటి కూడా ఈ భారతదేశంలో మళ్ళీ పార్లమెంట్ సభ్యుడు కాడు, మళ్ళీ ఒకసారి ఎంపీ కూడా కాడు. ఈ దేశంలో కావద్దు కూడా కాకుండా మేము ఆహారనాథులు పనిచేస్తాం. రాహుల్ గాంధీకి కుటుంబానికి అండగా ఉంటాం. ఇలా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇలా రాహుల్ గాంధీ ఎంబడి నడుస్తూ ఉన్నాడు, ప్రియాంక గాంధీ ఎంబడి నడుస్తూ ఉన్నారు. రేపు రాబోయే కాలంలో ఈ దేశాన్ని ఇలా ప్రశాంతంగా ఇలా మతాలకు కులాలకు అతీతంగా ఇలా భారతదేశంలో ఒక లౌకిక రాజ్యాంగం మనది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. కాబట్టి నిజమైన ప్రజాస్వామ్యం మళ్ళీ భారతదేశంలో నెలకొల్పాలంటే మళ్ళొకసారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. ఈ దేశానికి నిస్వార్థంగా సేవ చేస్తారు. కాబట్టి ప్రతి కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్నది, ప్రజలు కూడా ఆశిస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇంకా రాష్ట్రంలో అయితే మీ అందరికి తెలిసిందే, ఇవాళ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఇచ్చింది. సోనియా గాంధీ ఇస్తే ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని అంతా భ్రష్టు పట్టించిండు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను భ్రష్టు పట్టించిండు. దోచుకోవడం, దాచుకోవడం, కుటుంబ పాలన అయిపోయింది. అహంకారం, ఇలా రాజరిక వ్యవస్థ, కుల వ్యవస్థ, ఇవాళ కుటుంబ పాలన అయిపోయింది. కాబట్టి ఇవాళ ఎవరికి లేదు. తెలంగాణ వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివక్షతకు గురవుతున్నామన్నారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాల వివక్షతకు గురవుతామని చెప్పి ఉద్యమాలు తెస్తే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఈరోజు ఏమైంది? మేధావుల గౌరవం లేదు, ఉద్యమకారుల గౌరవం లేదు, కళాకారుల గౌరవం లేదు, జర్నలిస్టుల గౌరవం లేదు, ఇలా నాయకులకు, ప్రతిపక్షాలకు లేదు, ప్రజా సంఘాలకు లేదు, అడి హక్కు ఎవరికి లేదు. ప్రజాస్వామ్యం అనేది కనుమరుగైపోయింది. రాష్ట్రంలో ఒక పెను మార్పు అంటే ఎవడు ఊహించని మార్పు తెలంగాణ రాష్ట్రంలో వస్తుంది. సోనియా గాంధీ గారు కూడా వచ్చే నెల 2వ తారీఖు వస్తుంది. ఆ రోజు తెలంగాణ పరిస్థితి ఏమవుతుంది అనేది అందరికీ తెలుసు. రాబోయేది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కూడా కాంగ్రెస్ అక్రమ సంపదనంతా టీఆర్ఎస్ నాయకుల దగ్గర ఉంది.
ఉన్నదాన్ని గ్రహించే వాళ్ళు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళతో ఏం లేదు, చేతులు తప్ప ఏం లేదు. కాబట్టి చేతులు పెట్టి దండం పెడతాం. రేపు రాబోయే కాలంలో దండం పెట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని అడుగుతాం. వాళ్ళు డబ్బుతో దండుకుందాం, మళ్ళీ ప్రలోభ పెడదామని ఒక ఆలోచన రెండు పార్టీలకు ఉన్నది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఒకసారి ఏమంటావు అవమానపరచాలి, రాజకీయంగా ఎదగనియొద్దని ఒక ప్లాన్ జరుగుతుంది. కాబట్టి ప్రజలు మాకు అండగా ఉన్నారు. మీ పైసలు, మీ అక్రమ ధనం ఏం పనిచేయది, కావాలనే ఆ డబ్బు ఏది 2000 నోటు రద్దు చేసుకున్నారు. కాబట్టి మాకేం లేదు, చేతులు ఉన్నాయి, దండం పెడతాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. ప్రజలు నమ్మినరు, అందరూ నమ్మినరు, సబండ వర్గాలు నమ్మినాయి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి.